అమ్మగా ఆనందంలో బొద్దుగా మారుతున్నా అంటూ సమంత ఫోటో షేర్ చేయడంతో దానికి కౌంటర్ ఇస్తూ రాజ్ నిద్బోర్ మొదటి భార్య శ్యామలి కొటేషన్లు ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆన్లైన్ లైఫ్ కోచ్ గా పనిచేస్తున్న ఆమెకు భర్త రాజ్ నిద్బోర్ దూరం అవ్వడం, ఆ తర్వాత రెండో పెళ్ళయ్యాక రాజ్ నిద్బోర్ తండ్రి కావడం, ఇవన్నీ తట్టుకోలేక కొటేషన్లు పోస్ట్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఈ మధ్య వస్తున్న వార్తల ప్రకారం రాజ్ శ్యామలిల విడాకులు జరగలేదట. రాజ్ విడాకుల కోసం అప్లై చేసిన శ్యామలికి ఇష్టం లేకపోవడంతో పరస్పర అంగీకారంతోనే రాజ్ నిద్మోర్ సమంతలు పెళ్లి జరిగిందట. అందరూ అనుకున్నట్లుగా రాజ్ శ్యామ్లీలకు 8 ఏళ్లైనా సరే పిల్లలైతే కలగలేదు. అయితే సమంత రాజ్ నిద్మోర్ల పెళ్లైన 6 నెలలకే కన్సీవ్ అవడంతో అటు రాజ్ ఫ్యామిలీతో పాటు సమంత ఫ్యామిలీ కూడా ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇప్పటికీ సమంత తన కెరియర్ లో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంటూ వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్యతో విడిపోయాక మయోసిటీస్ రావడంతో కూతురు బాధను చూడలేక తండ్రి కూడా గుండెపోటుతో మరణించారు. ఇక అప్పటి నుంచి సమంత కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక అప్పటి నుంచే రాజ్ తో మెల్లగా క్లోజ్ అవుతున్న సమంత అన్నిట్లోని సపోర్ట్ చేస్తూ వచ్చారు. రీసెంట్ గా ఈ విషయాన్ని సమంత కూడా చెప్పుకొచ్చింది. రాజ్ వల్లే నేను మళ్ళీ ఇంత స్ట్రాంగ్ అయ్యా అంటూ చెప్పడం, మళ్ళీ మెల్లగా సినిమాలు స్టార్ట్ చేసిన తను చేస్తున్న సినిమాలు కూడా అంతగా క్లిక్ అవ్వకపోవడంతో ఇక ప్రొడ్యూసర్ గా, బిజినెస్ ఉమెన్ గా ఇండిపెండెంట్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఇదే భాగంగా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన నందిని రెడ్డితో కలిసి సినిమా కోసం చెప్పడంతో మొదట సాయి పల్లవితో చేద్దాం అనుకున్న మరో సినిమాలో పల్లవి బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయడానికి నందిని రెడ్డి, రాజ్ నిద్మోర్లు కలిసి సమంత ఈ మూవీలో చేయాలంటూ ఒప్పించారట. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక రాజ్ నిద్మోర్ సమంతలు ఒకటయ్యారు. పెళ్ళైన 4 నెలలకే తను తల్లి కాబోతుందన్న విషయం తెలిసి సినిమా షూటింగ్ లో కూడా కొంచెం రెస్ట్ ఇస్తూ మూవీని కంప్లీట్ చేశారు టీం. ఇక రిలీజ్ అయ్యాక సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇటు ఇండియా నుంచి అటు యుఎస్ఏ వరకు సూపర్ హిట్ కలెక్షన్ ని సంపాదించింది. అలా జూన్ 19th కి రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే హౌస్ ఫుల్ గానే కంటిన్యూ అవుతుంది. శామ్ ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటూ తన అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ ఫోటోల్ని షేర్ చేస్తూ వస్తోంది. ఈ సమయంలో శ్యామలి ఇలా కొటేషన్లు షేర్ చేస్తూ కర్మ ఉంటుందని, విషయాన్ని కంఠంలో దాచుకున్నా అని, ఇలాంటి కష్టమైన సమయాన్ని దాటుకొస్తున్నా అంటూ ఇలా కొటేషన్లు పెట్టడంతో మండిపడిపోతున్నారు నెటిజన్లు. మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.